జాగ్రత్తగా ఆలోచించాలంటే స్మార్ట్ ఫోన్లోను వీటిలో వచ్చే ప్రతిదీ చూసి పరిశీలించి మళ్ళీ మళ్ళీ పంపుతూ ఉండాలి. దానికి సమయాన్ని కేటాయించడం తగ్గించాలి. పొద్దున్న అరగంట, సాయంత్రం ఒక అరగంట ఖచ్చితమైన సమయం పెట్టుకుని ఆ సమయంలో ఓసారి ఇలా తిరగేసేసి దాంట్లో ఏం పంపుతావో పంపించేసేయాలి అంతే. ఆ తిరగడం కూడా ఎలా ఉండాలంటే ఏదో ట్రెడ్మిల్ టెస్ట్ ఏదో టీఎంటీ అంటారు చూడండి, మనం నిలబడగానే అది పరిగెడుతూ ఉంటుంది. అలాగే పరిగెట్టిన వాళ్ళంతే మొత్తం అంతా. అన్నీ చూడకూడదు. ఇంకా అది ఇది నొక్కి చూసామంటే పాడైపోతాం ఖచ్చితంగా. మనకు అవసరమైనవి చూడాలి ఖచ్చితంగా. ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. ఎందుకంటే పరిజ్ఞానం కోసం అవసరమైన చూస్తాం, అవసరమైనది ఏదో నొక్కి విడిగా చూస్తాం. ఆ వ్యామోహం పెరిగింది అంటే చాలా పెద్ద ఇబ్బంది. ఇవాళ మొత్తం యువతరంలో చాలా దెబ్బతినడానికి కారణం ఇందాక ఆడిన వైకుంఠపాళి లాంటి గేమ్స్ లేవండి. ఆ నిచ్చెనలు ఇవి లేవు. ఇవాళ వీడియో గేమ్స్ ద్వారా రకరకాల గేమ్స్, బ్లూ వేల్స్ లాంటి గేమ్స్ ద్వారా యువతరం ఏమవుతున్నారో మనకు తెలుసు. స్మార్ట్ ఫోనే సద్గురువు. ఇంకా శంకరాచార్యులు పోయారు, స్మార్ట్ ఫోన్లు మిగిలాయి. అందుకని వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. లేకపోతే ఏమవుతున్నాయి, ఎవరికి ప్రహ్లాద చరిత్రలో భాగవతంలో చెబుతారు, కమలక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇవాళ అలా లేదండి. కంప్యూటర్ స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ, వాట్సాప్ నొక్కడి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు వేలు. దాని మీద దృష్టి అంతా. కంప్యూటర్ స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ, వాట్సాప్ చూసడి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు వేలు. ట్విట్టరులో పెట్టి తిట్టే దిట్టు, ట్విట్టరులో పెట్టి తిట్టే దిట్టు, మోసగించెడి లుక్కు ఫేసుబుక్కు. సరిగ్గా ఫేస్బుక్లో జరుగుతున్న భాగవతం ఏది, అది వాడి ఫేసు కాదు, అది వాడి బుక్కు కాదు. వాడు ఏదో మొహం పెడతాడు అక్కడ, ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు, డబ్బులు పంపమంటాడు. చక్కగా బీటెక్ చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు అడగగానే పంపిస్తున్నాడు. ఇక్కడ నాకు నచ్చాడంతే. వాడు ఎవడో నైజీరియా వాడో థాయిలాండ్ వాడు పంపనగానే పంపిస్తున్నాడు. నీకోసం పెద్ద గిఫ్ట్ పట్టుకొచ్చాట. అది ఎయిర్పోర్ట్లో ఉందిట. దానికి కస్టమర్స్ సుంకం కట్టాలట. అందుకని 40,000 పంపనగానే బీటెక్ అమ్మాయి పంపేసిందండి. మా బీటెక్కి నమస్కారం అని. వాడెవడు, నేను ఎందుకు పంపాలి అసలు? పైగా 40,000 బీటెక్ చదువుకునే అమ్మాయి దగ్గర ఉండడం ఏంటి అసలు? తల్లిదండ్రులు కూడా అనాలి కదా, ఉండడం ఏమిటి? పాకెట్ మనీలే వేలల్లో లక్షల్లో ఉంటే ఈ జీవితాలు పాడైపోవా? అందుకని మోసగించాడు లుక్కు ఫేస్బుక్. వీడియో చాటింగ్ విద్యార్థి స్మార్ట్ ఫోన్ చెప్పెడు చదువు. 6 ఫోన్లున్నవాడేపో ఆధునికుడు. 6 ఫోన్లున్నవాడెపో ఆధునికుడు, అప్పు లెగగొట్టేవాడు పో గొప్పవాడు. ఇవి ఎరుంగనివాడెపో చవటయనగా నాగరికమన సర్వము నాశమగుటే. నాగరికత పేరు మీద మనని మనం నాశనం చేసుకుంటున్నాం. Share chat.